ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇసుక పాలసీ జీవోకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 4 అంశాల ప్రధాన అజెండాగా చర్చించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇసుక పాలసీ, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ రుణాలపై చర్చించి ఆమోదించారు. మరో 15 రోజుల్లోగా ఇసుక కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. తల్లికి వందనం, ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన గైడ్ లైన్స్ పై చర్చించారు. కాగా గత ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి 2 నెలల కాలానికి గాను బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. మరోవైపు గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకు సంబంధించి కూడా మంత్రివర్గం చర్చించినట్టు సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, విధి విధానాలపైన చర్చించినట్టు తెలిసింది. అలాగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైన రాష్ట్ర కేబినెట్ లో చర్చించారు. ఈ నెల 22 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపైన చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది.